గుజరాతీ వ్యాపారుల అత్యాశ అమెరికాలో వాళ్ళకి పెద్ద తలనొప్పై కూర్చుంది. ఇప్పుడు 5గురు అన్నదమ్ములు, వేల కోట్ల వజ్రాల వ్యాపారం, దానికి తోడు రియల్ ఎస్టేట్ కంపెనీ, అందరూ కలిసికట్టుగా నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్కడే సొంతం చేసుకోవాలని భావించాడు. మిగిలిన వాళ్ళు కోర్టుకి ఎక్కితే 21 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు అన్నదమ్ములకు వాటాలు పంచిచ్చింది. సోదరులు మోసగించేందుకు అక్షరాల 20,000 కోట్ల పరిహారం వాళ్ళకి చెల్లించాలని ఆ ఒక్కడికి షాక్ ఇచ్చే తీర్పిచ్చింది. గుజరాత్కి చెందిన శశి జోగాని 22 ఏళ్ల వయసులో 1969లో అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చి వజ్రాల వ్యాపారం ప్రారంభించాడు. తర్వాత కాలం తన 4 సోదరులు హరీష్, రాజేష్, శైలేష్, చేతనను గుజరాత్ నుంచి తీసుకొచ్చి వ్యాపారంలో భాగస్వామ్యం ఇచ్చాడు. వ్యాపారం అమెరికాతో పాటు యూరప్, ఆఫ్రికా, మధ్యప్రాచ్యాన్ని కూడా విస్తరించింది. అయితే తర్వాత సోదరుల మధ్య ఆస్తి వివాదాలు పెరిగాయి. వ్యాపారం మొత్తాన్ని హరీష్ జోగాని హస్తగతం చేసుకున్నాడు. శశికాంత్తో పాటు మిగిలిన 3 కంపెనీ నుంచి తొలగించాడు. దీని మీద 2003లో న్యాయ పోరాటం మొదలైంది. 21 ఏళ్లలో ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అప్పీళ్ల మీద అప్పీళ్లు దాఖలయ్యాయి. మొత్తం మీద లాస్ ఏంజల్స్ సుపీరియర్ కోర్టు దీని మీద తాజాగా తీర్పిస్తూ అన్నదమ్ముల మధ్య వ్యాపార భాగస్వామ్యం నిజమని నిర్ధారిస్తూ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు 4 సోదరులకు హరీష్ జోగాని $250 కోట్ల అంటే దాదాపు 20,000 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. రియల్ ఎస్టేట్ కంపెనీలో సగం వాటా శశికాంతేనని, మిగిలిన సగంలో హరీష్కి 24%, రాజేష్కి 10%, శైలేష్కి 9.5%, చేతన్కి 6.5 వాటా ఉంటుందని తీర్పు చెప్పింది.